Daily. Taste the Daily. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయానికి ప్రయత్నాలు చేపట్టింది. ఏకాభిప్రాయం కోసం సీఎంలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఢిల్లీలో జరిగిన జాతీయ నదీ జలాల అభివృద్ది సంస్థ సమావేశంలో గంగా, కావేరీ, గోదావరి నదుల అనుసంధానంపై రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇచ్చంపల్లి నుంచి నీటి తరలింపును ఏపీ వ్యతిరేకిస్తూ పోలవరం, బనకచెర్ల ఉత్తమమని సూచించింది. నీటి వాటాలపై తెలంగాణ షరతులు పెట్టింది. దీంతో సీఎంల స్థాయి చర్చలే పరిష్కారమని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఏదైతే జాతీయ నదుల స్పందన అటు జాతీయ నదుల అనుసంధాన పథకంపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర జలశక్తి మంత్రి అటు సిఆర్ పాటిల్ తెలపడం జరిగింది. నదీ జలాల వాటా అలైన్మెంట్ పై ఏకాభిప్రాయం సాధ్యం కాని పరిస్థితుల్లో త్వరలోనే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సమావేశం అవుతామని కూడా ఏదైతే చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. గంగా, కావేరీ నదుల అనుసంధాన పథకంపై మంగళవారం ఢిల్లీలో సిఆర్ పాటిల్ అధ్యక్షతన జాతీయ నదీ జలాల అభివృద్ధి సంస్థ సమావేశం జరిగింది. అటు మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, దాంతో పాటుగా మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ అధికారులు హాజరైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దేశీయంగా నదీ జలాల ఆవశ్యకత దాంతో పాటుగా చాలా ఉందని కూడా గ్రామీణ ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించాలని ప్రధానమంత్రి మోడీ ప్రత్యేక లక్ష్యంగా నిర్దేశించుకున్నారనేది కూడా చెప్పడం జరిగింది. అందుకే గంగా, కావేరీ నదుల అనుసంధాన పథకానికి మొగ్గు చూపారని కూడా తెలపడం జరిగింది. నదుల అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలనేది లక్ష్యమని వెల్లడించడం జరిగింది. ఇప్పటికే నదుల అనుసంధానంపై సమగ్ర నివేదిక తయారు చేశామనేది కూడా చెప్పడం జరిగింది. దీనిపై అధ్యయనం చేసి అభిప్రాయాలను వెల్లడించాలనేది కూడా రాష్ట్రాలను కోరామన్నారు. రాష్ట్రాల నుంచి ఇప్పటి ధరకు ఏదైతే ఏకాభిప్రాయం సాధ్యం కాలేదనేది కూడా పాటిల్ వివరించడం జరిగింది. త్వరలోనే నదుల అనుసంధాన పథకం లబ్ధిదారుల రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహిస్తామనేది కూడా తెలపడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా గంగా, కావేరీ అనుసంధాన పథకంలో భాగమైన గోదావరి, కావేరీ నదుల అనుసంధాన పథకంపై తెలంగాణ రాష్ట్రం జోక్యం చేస్తుంది. ఇచ్చంపల్లి నుంచి కావేరీ అనుసంధాన పథకం డిజైన్ ను తాము సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది. అయితే తమకు గోదావరి జలాల్లో 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుస్తుంది. తమకు అనుగుణంగా ఆయకట్టు మార్పు చేసుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వాలనేది కూడా ఏదైతే ప్రతిపాదించినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము. అదే విధంగా 2 రిజర్వాయర్లు నిర్మించుకునేందుకు ఆమోదం తెలపాలని తెలంగాణ అధికారులు కోరారు. అటు ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్నందున ప్రాజెక్టు వారి కేటాయింపులపై స్పష్టత వచ్చేంత వరకు ఈ ప్రతిపాదనను ఏదైతే అమలు కాకుండా ఆపాలనేది కూడా విజ్ఞప్తి చేసింది. దీంతో జలాల వాటాలపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదనేది కూడా పాటిల్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరో పక్క కేంద్ర ప్రభుత్వం అటు నదుల అనుసంధానం పైన ఏదైతే ఈ యొక్క పనులను వేగవంతం చేయాలని మరోపక్క కేంద్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి కూడా కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తాము ఒకసారి ఈ యొక్క జల వివాదాలకు సంబంధించి కావచ్చు, ఇది ఏదైతే అనుసంధానానికి సంబంధించినటువంటి డిటైల్ గా చూస్తే మాత్రం ఒకసారి జాతీయ ప్రణాళిక ప్రకారంగా చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా 30 నదులను అనుసంధానం చేయాలని కేంద్రం ఒక ప్రణాళికను రూపొందించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా అటు ఏదైతే ప్రధాన ప్రాజెక్టులు చూస్తే మాత్రం అటు గోదావరి, కావేరీ అనుసంధానం, పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు వంటివి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాజెక్టు. దీంతో ఏదైతే ఉద్దేశం చూస్తే మాత్రం వరద నీటిని సద్వినియోగం చేసుకోవడం, కరువు ప్రాంతాలకు నీటిని తరలించడం, వ్యవసాయం, తాగునీటి అవసరాలను తీర్చడమే దీని ప్రధాన లక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్రాల యొక్క పాత్ర చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు తమ అభిప్రాయాలను, ఒప్పందాలను తెలియజేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ట్రిబ్యునల్ కేటాయింపులు, నీటి పంపకంపై చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ నదుల అనుసంధానానికి సంబంధించి సవాళ్లు కూడా ఉన్నాయి కూడా చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ అమలులో పర్యావరణ, ఆర్థిక పాటుగా రాష్ట్రాల మధ్య సమన్వయ సమస్యలు ఉన్నాయనేది కూడా వీటిని అధిగమించాల్సిన అవసరం ఉందనేది కూడా అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనము చూస్తా ఉన్నాము. ఏదైతే ఈ నదుల అనుసంధానానికి సంబంధించి కూడా ఎన్నో ఏళ్ల నుంచి అవుతున్నటువంటి అంశము రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించడంతోనే ఇన్ని రోజుల పాటు కూడా ఈ యొక్క నదుల అనుసంధానం ప్రక్రియ అనేది ఆలస్యం అవుతా వస్తోంది. ఇప్పుడు గోదావరికి సంబంధించినటువంటి అంశం విషయంలో కూడా అటు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున నీటి వాటా కేటాయింపులు చేయాలని కోరడం జరిగింది. అట్లయితేనే తాము దీనికి ఒప్పుకుంటామంటూ కూడా ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ. స్పందన.